జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి 35వ వార్డులో సోమవారం రామమందిరం సమీపంలో 13 లక్షల రూపాయల వ్యయంతో మున్సిపల్ నుంచి సీసీ రోడ్డు నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరన్నర కాలం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం మంజూరు చేయడం జరిగిందని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ జగిత్యాల పట్టణంలోని పలు వార్డుల అభివృద్ధితో పాటుగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि त्वं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्धर्तारमवतु सहनामवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। या फलनीया अफला पुष्पायाश्च पुष्पिने पुष्पदि प्रसूतास्तानं चन्द्रनु अवामे कविकवीनामोऽस्वस्वनं गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्वायुभ्यः ओत्मञ्जयातु वेदजम् शन्नो अस्मद्विपदे चन्द्रदुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। కొంచెం మావాడ ప్రోగ్రామ్ నేను కొట్టలేదు, మావాడ ప్రోగ్రామ్ నేను కొట్టలేదు. महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिपुरांतकाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेशाय सदाशिवाय नमः। వేద పండితులను ఉన్నటువంటి ఈ వార్డులో గత 2 దశాబ్దాల క్రితమే వారు నా ఇంటి నుంచే ఈ వార్డు ప్రారంభమవుతుందంటే అక్కడి నుంచే గణపతి పూజ ప్రారంభమైంది. ఎందుకంటే 2 దశాబ్దాల క్రితమే ఇక్కడ అభివృద్ధి ప్రారంభానికి కారకులయ్యారు. ఆ రోజు కౌన్సిలర్గా పోటీ చేసిన సమయంలో ఇంటింటా తిరిగి అభివృద్ధి చేస్తాం రాజకీయాలకు అతీతంగా అని చెప్పేసి ముందుకొచ్చి ఆ రోజే మనకు ముందుకు రావడం జరిగింది. ఈరోజు మన సంఘంకు, బ్రాహ్మణ సేవా సంఘం కానీ ఇతర సంఘాలకు కానీ అభివృద్ధికి పాటుపడుతూ ఈ ప్రాంతంలో అంటే ఓల్డ్ సిటీ అని అనుకుంటున్నాం. ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి రామాలయం సంబంధించినటువంటి ఆ భవనాన్ని తీసివేస్తే అందరికీ అనుభవం ఉంటుందని ఒక గొప్ప సంకల్పంతో ముందుకు రావడం, టీటీడీ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి వాటికి అభివృద్ధికి కారకులై ఈరోజు దాదాపు అంటే అందరికీ నమస్కారం. ఈరోజు మన బ్రాహ్మణ వాడలో 13 లక్షలతోటి వేణుగోపాల స్వామి ఆలయం వెనకాల నుండి రామ మందిరం పక్క నుండి శివాలయం వరకు కూడా వేస్తున్న రోడ్డు మరియు డ్రైన్ పైన కప్పేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసిన మున్సిపల్ అధికారులందరికీ, ఆర్ఎన్బిఈ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొంటున్న గౌరవ పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణ్ గారికి ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. నాకు జగిత్యాల అభివృద్ధిలో
మన ప్రాంతంలో చేసిన వాటిలో సారగమ్మ సంధి ఏదైతే మనం చేసినామో అది ఎప్పటికి కూడా కొంత నాకు మర్చిపోలేనిది. గతంలో ఆడికెళ్ళి రాణప్రతాప్ వచ్చినా, వీడికెళ్ళి గంగాధర్ వచ్చినా, నేను ఆడికెళ్ళి వచ్చినా కలిసి కిందకెళ్ళి బడిపోతే కొట్టుకపోతున్నంత పని ఉంటుండే వానకాలం. అట్లాంటిది మా రాజేంద్ర శర్మ గారు చెప్పింది ఒకసారి, అప్పుడప్పుడైతే కొన్ని జీవాలు కూడా అటు ఇటు వస్తుండని చెప్పి అవన్నీ కూడా చేసినాం. దాంతో కొద్దిగా నీళ్ళు అటు మా ఇంటి దిక్కు పోతున్నాయి, మా ఇంట్లో కూడా వస్తున్నాయి. మరి ఒక దిక్కు మంచి చేసినప్పుడు 10 మందికి మంచి చేసినప్పుడు ఒకరికి కొద్దిగా నష్టం అయితే నా పాతింట్లోకి పోతున్నాయి. నా పాతింట్లో మరి ఇక్కడ కొత్తలకు తెలుసో తెలియదో పుట్టింది, పెరిగింది, ఆడింది, పాడింది మొత్తం బ్రాహ్మణ వీధికి స్టార్టింగ్ ఇల్లు మా ఇంటితోటే స్టార్ట్. ఇంకా తర్వాత కృష్ణ శంకరరావు గారిది, చెరుగంగారావుది, ఇక మళ్ళీ లైన్. సో ఫస్ట్ ఇల్లు మూల వీధిది ఇప్పటికి అట్లనే ఉన్నది. బాగుంటుండే వల్ల మా పెద్దల ఆశీర్వాదం. మరి ఈ ప్రాంతంతో విశేష అనుబంధం. ఖచ్చితంగా ఈ వాడకట్టులో మీరందరూ సహకరిస్తే చిన్న చిన్న గద్దెలు పోతే నిన్న అయ్యగారు ఫోన్ చేశారు, తప్పకుండా మళ్ళీ చేసుకుందాం. దయచేసి వాటి వల్ల మనం ఆపద్దు. ఇప్పుడు ఈ ట్రైన్ కూడా శాంక్షన్ అయ్యింది, ఇది కూడా బిల్లు వేసుకున్నాం. ఎల్ల పడిపోతుందో తెలియదు. గజం అయితే గజం మనకు పెద్దగా అవుతుంది. మీరు దయచేసి అందరు సహకరించండి. వెనుకటి కాలం చిన్న సందులు, అప్పుడు ఎడ్ల బండ్లు మేము పంపితే అయ్యగారు మా ఇంటికి పూజ కడతారు. ఇప్పుడు వస్తారా? మీకే ఇంటికి ఒక కారు అయింది. నేను పంపాలన్నా నేను కారు పంపాలి కాబట్టి రోడ్లు పెద్దగా చేసుకోవాలి. ఇక బంగ్లాలు ఉన్నాయి, గులగొట్టుకుంటూ పోవు. ఇట్లా పాతపడ్డ బంగ్లాలు గ్రామాలేవి కొద్దిగా మరి ఆలోచించి అధికారులు నిర్ణయం తీసుకొని ఇవ్వాలని ఎండోమెంట్ అధికారులను ఈఓ గారు వచ్చిన ఉన్నాడు. ఈఓ గారికి, ఆర్ఎండ్బి అధికారులకు, మున్సిపల్ అధికారులకు కొడుతున్నారు. ఎందుకంటే వర్షాలకు దెబ్బతింటే ఇదవుతుంది. అంతకుముందు కూడా ఇదంతా కూడా శుభ్రం చేయించినాం. దీన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. ఎండోమెంట్ అధికారులు ఉన్నారా? ఎండోమెంట్ ఏరా ఈఓ గారు చేయాలి. అట్లనే ఇక్కడ భజన మందిరం కూడా నిర్మాణం చేసుకుంటున్నామమ్మా. మన భారవి శర్మ గారు, ఉమాపతి గారు అందరూ కలిసి చేస్తున్నారు. నాకు ఇంకా బాగా గుర్తుంది, దాదాపు 20-25 ఏళ్ల కింద ఎప్పుడైనా అమ్మగారు కౌన్సిలర్ 2000 సంవత్సరం అంటే 25 ఏళ్ల కింద మా రాజేశ్వరమ్మ, మా సిరిసిల్ల సీనన్న భార్య కౌన్సిలర్ నిలబడ్డప్పుడు అప్పుడు నేను ఈయనే ఉంటుంటే అప్పుడు ప్రచారం కూడా కొంచెం తిరిగినాం. అప్పుడు ఎంపీ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొన్ని సీసీ రోడ్లు అప్పుడు వేసినాం. నాకు జ్ఞాపకం. ఇప్పుడు రాజకీయాలు లేను కానీ డాక్టర్ కాబట్టి మా పురోహితుల గారి కుటుంబం, అయ్యగారు, అమ్మగారు ఇప్పుడైతే విలేకరులు లేరు. అప్పుడప్పుడు నన్నే బెదిరిపోయింది. కానీ అంటే ప్రజల సమస్యల పట్ల నిరంతరం ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా రాజకీయాలకు వచ్చినప్పుడు మాకు అప్పుడప్పుడు దిశానిర్దేశం చేస్తుంటారు. అంతే తప్ప వేరే అనుకోవద్దు. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో నేను ఏ గారిని కోరుతున్నా, ఈ వాడకట్టుకు పుట్టిన బిడ్డగా ప్రతి సంధి కూడా మోరీ కావాలి. ఇప్పుడే అయ్యగారులు అడిగిన వేరే సందుల్లో కూడా మోరీ డ్రైన్ అని చెప్పి, బిల్లా అని చెప్పి అన్ని కూడా చేయాలి. గతంలో కూడా చేసిన మా సీనియర్ ఉన్నాడు, అక్కడ చిన్న సంధి ఉంటే కూడా సంధిలో కూడా పైప్ లైన్ వేసి బిల్లు వేసినట్టున్నాం వెనుకకు. ఇట్లా ప్రతి కాడ కూడా అన్ని తీరులో చేద్దాం. అందరు సహకారం తీసుకొని రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు ఉంటాయి. చూద్దాం ఇంక ఎలక్షన్లు ఎప్పుడవుతాయో తెలియలేదు. ఇప్పటికెళ్ళి రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలకు అతీతంగా చేద్దాం. మా మహిళా సోదరి మనులు చాలా మంది ఉన్నారు. రజిత గారు, మరి మా మహిళా సోదరి మనులు అదేవిధంగా మనం మగవాళ్ళం కావచ్చు, అందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి. రోడ్ల వెడల్పు చెప్పిన ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది. ఆ ప్లాస్టిక్ అంతా ఒక మహమ్మారి అవుతుంది. మీరందరూ కూడా మనం అందరం భగవద్ బంధువులం, ధర్మాన్ని నమ్మేటోళ్ళం. మరి భూమి అంటే ఏంటి మనకు చెప్పుది. భూదేవి, గాలి, వాయుదేవుడు ఏం చేస్తున్నాం? అటు కాలుష్యం చేస్తున్నాం, భూమిని కూడా కల్మషం చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ కరగది, కాలది, మురుగది. కాల పెడితే గాలిలోకి పోతుంది, మనందరూ కూడా చెడవుతుంది. అంటే మనం తప్పకుండా ప్లాస్టిక్ అనే భూతాన్ని పక్కన చేసి ఇక వాడంది తప్పదు. ఇక అది నువ్వు బ్యాన్ చేయటం. మొన్నసారి బాగా తాగి పోలీసులకు దొరికినాక పోయి నీ గంత తాగి ఎందుకు ఆయన నడపడన్నా సార్ వాళ్ళకి చెప్పి మొత్తం మధ్య బంద్ చేయించున్నట్టు ఆ సోయలు అలాంటి అవన్నీ నా చేతులు ఉంటాయా? ఇప్పుడు ప్లాస్టిక్ మొత్తం బంద్ చేసి నా చేతులు ఉంటుందా అన్నట్టు. కాబట్టి ఉన్నంతలో మనము ప్లాస్టిక్ను వేరు చేసి సఫాయానికి ఇవ్వండి. ప్లాస్టిక్, మందుల కవర్లు, మందుల సీసాలు అవి వేరే ఇవ్వండి సఫాయాన్నకు. గాజు సీసాలు, గాజు పెంకులు, సూదులు అయితే ఇంకా వేరు చేసి ఇవ్వండి. లేకపోతే మన సఫాయంలో పుచ్చుకపోతాయి. వాళ్ళు మనకు నిరంతరం ఇవన్నీ పరిశుభ్రం చేస్తారు. ఇవన్నీ తీసుకుపోయి అక్కడ వేస్తే పెద్ద గుట్ట తయారవుతుంది. మన ప్రాంతం నుంచి కూడా 70-80 మందికి ఇల్లు వచ్చినాయి. ఎందరికి వచ్చినాయి ఈ ప్రాంతంలో ఇల్లు? వార్డ్ ఆఫీసర్ వాళ్ళు ఈ ప్రాంతం నుంచి కూడా మనకు అప్పుడు పాత అర్బన్ కల్లా ఇల్లు వచ్చాయి. ఈ చెత్త అంతా ఆడిపోతుంది. రేపటి నాడు మనం అతిగా చేస్తే ఈ వాడకట్టుకెళ్ళి 120 కుటుంబాలు పోతున్నాయి పేదోళ్ళు. అంటే ఒక 300-400 మంది పోతారు. ఇప్పటికే కొందరు పోయారు.
ఇంకా గృహప్రవేశం చేసుకుంటున్నారు. ఎందుకంటే నీళ్ళు వచ్చింది, కరెంట్ వచ్చింది, ప్యాకర్లు అయిపోయినాయి, మోర్లు అయిపోయినాయి. అవన్నీ కూడా చేయిస్తాం. ఎందుకంటే 120 కుటుంబాలు ఇక్కడ నుంచి ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా చెప్తాను, మీ ద్వారా తెలవాలి, వాళ్ళందరికీ అక్కడ చేస్తాం. కానీ ఈ చెత్త అంతా అక్కడికే పోతుంది. మరి వాళ్ళు రాణిస్తారా రేపంటే మనల్ని రానియరు. ఎప్పుడు రాణిస్తారు? ఆడ తడి చెత్త పొడి చెత్త వేరిస్తే తడి చెత్తను ఎరువుగా మారుస్తాం. ఆ పని మేమే చేస్తాం. మా కమిషనర్ గారైతే మీరు ఇంటికాడ మార్చుకోవాలని ఎందరు మార్చుతారో మీ ఇష్టం. కానీ మా ఆర్పీ మేడం సోదరి మనులు బిడ్డలు చెప్తారు సోదరి మనులు, మీరు తడి చెత్త అంటే చాపత్త, అంట్లు, కూరగాయలు వేరే తీసి ఆ ప్లాస్టిక్ కవర్లో గుచ్చి ఇవ్వకూడదు. ఆ ప్లాస్టిక్ కవర్లో గుచ్చి ఇచ్చే వరకు అది కాలది, కరగదు, మురగదు. ప్లాస్టిక్ కవర్లు వేరే గంతే. ఇంట్లో దీనికో డబ్బా పెట్టుకొని దానికో డబ్బా పెట్టుకొని. అంతకుముందు ఇంటింటికి డబ్బులు ఇచ్చినాం, గిన్నె రోజులు తీసి ఇట్టితో కొడితే అన్ని వలిగిపోయినాయి కావచ్చు. వినరా? రేపు కొందరు అంటారు ఏ దాంట్లో వేయం లేదు, అలా శనగపప్పు బియ్యం వేసుకుంటే గట్లా కానీ మీరు వాడుకుంటారు కావచ్చు. 5 ఏళ్ళు అయింది, ఇరిగిపోయినాయి అనుకుంటున్నాను. ఇక ఎప్పటికి ఇస్తుందా సర్కార్? ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇస్తుందా? ఇప్పుడు అంతకుముందు ఇందిరా ఇండ్లు వచ్చినాయి, వాళ్ళు మళ్ళీ వస్తున్నారు, అత్తే వస్తలేవు, మా కట్టిన కూలిపోయినాయి అంటున్నారు. అన్నట్టు ప్రతిసారి ఇవ్వాలంటే ఇవ్వదు ప్రభుత్వం. ఒకసారి ఇస్తుంది, అలవాటు ఇస్తుంది. ఆ 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి ఒక డబ్బా కొనుక్కొని ఈ ప్లాస్టిక్ ఇట్లాంటివి వేరే అయ్యింది, తడి చెత్త వేరే అయ్యింది. ఈ మాకు రోడ్లు మోర్లు కావాలంటే ఈ ముచ్చట్లు చెప్పిపోతుంది అనుకోకూరి. అది కూడా అత్యంత ముఖ్యం. సఫాయాన్ని రాకపోతే మీరు ఇంట్లో ఉండగలుగుతారా? ఎంత మంచి రోడ్ వేసి మరి ఈ సఫాయాన్ని ఏం చేయాలి? తీసుకపోయి ఎట్లా పెట్టాలి? అని చేతిలోకి కూర్చుకోకపోతే. రెండవది అక్కడ వాళ్ళు రానియరు. కాబట్టి దయచేసి మేము అందరిని కోరుతా ఉన్నాం, మన బాధ్యత మనం నిర్వహించాలి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. మీరు గెలిపించిన మేము చేస్తాం, అధికారులు వాళ్ళ పని చేస్తారు. తప్పకుండా ఈ రామాలయాన్ని కూడా మంచి అభివృద్ధి చేసుకుందాం. బ్రాహ్మణ సంఘంలో బ్రాహ్మణులకు ఇక్కడ సంఘం భావన లేదు, ఏది లేదు. ధ్యానం చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి వాళ్ళతో పాటు హిందూ బంధువులు ఎవరైతే మనం ఉన్నారో, ఆడబిడ్డలు మొక్కులు చెల్లించుకుంటారో, మగవాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా అనువుగా నా వంతుగా దీన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. గతంలో మూలదాకా పాడుపడ్డట్టుండే సాఫ్ చేసినాం. ఇక మధ్యలో ఎలక్షన్లు వచ్చినాక ప్రభుత్వాలు మారినాయి. నా పరిస్థితి కూడా మీకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి ఉంటున్నాం. కలిసి ఉండడం వల్ల ఏమొచ్చింది అంటే ఖచ్చితంగా ఇలా బల్ల గుద్ది చెప్తున్నా 50 కోట్ల రూపాయల పనులు జగిత్యాల పట్టణంలో ఈ ఏడాది నిర్ణయంలో అయింది. 50 కోట్లు, 34 కోట్ల ఒక్క డబుల్ బెడ్రూమ్ కాలనీ. రోజు పనులు అయితేనే ఇవ్వాలి. నన్ను కాంట్రాక్టర్లు ఏళ్ళు తంగెత్తున్నారు. ఈ వాడ కట్టి మొదలుపెట్టు, పని మొదలు పెడదాం, ఆడ మొదలు పెడదాం అని చెప్పి మొత్తం ఎక్కడికక్కడ రెడీ. మళ్ళీ 15 కోట్లే మనం మంజూరై టెండర్లు అయినాయి. ఆ కాంట్రాక్టర్ కూడా 92 వర్కులున్నాయి, తొందరగా స్టార్ట్ చేద్దాం సార్ అంటున్నారు. ఇట్లా ప్రతి వాడకు నిధులు వచ్చినాయి, ఇక్కడ కూడా వచ్చినాయి. మళ్ళీ 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. 50 కోట్ల కోటి రూపాయలని ఇక్కడ ఖర్చు పెడదాం. మా బ్రాహ్మణ మిత్రులు కావచ్చు, పద్మశాలి మిత్రులు కావచ్చు, మా బుకోలు, కాపోలు, మా విశ్వబ్రాహ్మణులు, ఇక్కడ చాలా మంది అన్ని కులాల వాళ్ళు ఉంటారు, మోచే వాళ్ళు ఉంటారు, మన దూదేకుల వాళ్ళు ఉంటారు. నాకు తెలుసు కదా ఈ ప్రాంతం అంతా, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీరు నాకు చెప్పండి, తప్పకుండా అద్భుతంగా చేద్దాం. కానీ మీ బాధ్యత కూడా మీరు నిర్వహించాలి. కొంత ఎంకరేజర్ కట్టుకోవాలి. విన్నారా? ఇక మన రాజకీయ నాయకులు కూడా ముందుగా వెనుక కట్టుకొని తట్టలు పారలు మారేసి ఇంటికి వచ్చి దండం పెట్టాక మళ్ళీ కట్టుకోమంటే అది కొద్దిగా కరెక్ట్ కాదు. అందరి భాగస్వామ్యం పుట్టిన మంచిగా అవుతుంది. ఇవన్నీ కూడా చూడాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరూ నన్ను ఆహ్వానించి స్వాగతించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.